మా ఊరి పొలిమేరలో నిల్చున్న ఆ పెద్ద మర్రి చెట్టు కేవలం ఒక చెట్టు కాదు, అది మా ఊరి పెద్ద దిక్కు. ఎన్నో తరాలు మారినా, మనుషులు పోయినా అది మాత్రం చెక్కు చెదరని సాక్షిలా నిలబడింది. నేను ఉద్యోగం కోసం పట్నం వెళ్లి 10 ఏళ్లయింది. ఈ రోజు తిరిగి వస్తుంటే ఊరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పెంకుటిల్లు భవనాలయ్యాయి, ఎడ్లబండ్లు కార్లయ్యాయి. కానీ బస్సు దిగగానే ఆ మర్రి చెట్టు నన్ను చూసి పలకరించినట్టు, స్వాగతం పలికినట్టు అనిపించింది. అయితే ఆ చెట్టుకి వేలాడుతున్న ఒక బోర్డు చూసి నా గుండె ఆగిపోయింది. రోడ్డు విస్తరణ పనులు, చెట్టు తొలగించబడును అని రాసి ఉంది. అభివృద్ధి పేరుతో మా తరాల జ్ఞాపకాలను కూల్చేస్తారా అనిపించింది. చిన్నప్పుడు తాతయ్యతో ఆ ఊడల మీద ఊగిన రోజులు కళ్ళ ముందు మెదిలాయి. నేను పరుగెత్తుకెళ్లి ఆ చెట్టు కాండం మీద చెయ్యి వేశాను. అది గరుకుగా ఉన్న అమ్మఒడిలా వెచ్చగా అనిపించింది. విషయం తెలిసి ఆ రాత్రి ఊరంతా ఒక్కటయ్యింది. రోడ్డు వంకరగా వేయండి, కానీ మా చెట్టుని ముట్టుకోకండి, ఇది చెట్టు కాదు, మా ఊరి ప్రాణం అని ముక్త కంఠంతో చెప్పారు. చివరికి జనం పట్టుదల ముందు కాంట్రాక్టర్ల యంత్రాలు తలవంచాయి. రోడ్డు మర్రి చెట్టు పక్క నుండి పాములా మెలిక తిరిగి వెళ్ళింది. చెట్టుని కొట్టలేదు. ఈ రోజు సాయంత్రం ఆ చెట్టు కింద రచ్చబండ మీద కూర్చుంటే అనిపించింది, మనుషులు కట్టిన సిమెంటు గోడల కంటే ప్రకృతి ఇచ్చిన ఈ నీడలోనే అసలైన ఆత్మీయత ఉందని. అభివృద్ధి అవసరమే, కానీ మన మూలాలను నరుక్కోవడం కాదు. ఇదే మా ఊరి కథ, మా మట్టి కథ.